ఖచ్చితంగా ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఇజ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాలు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారితో నడిచాడు దేవుడు. వారిని నడిపించాడు దేవుడు. వాగ్దాన భూమి చేరే వరకు కూడా వారిని విడిచిపెట్టలేదు కదా. అదే దేవుడు ఈ రోజున మన మధ్య ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనతో ఉండి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఒక్క క్షణం కూడా మనల్ని వదిలేయని గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. జ్ఞాపకం తెచ్చుకోండి, ఒకసారి ఆలోచించండి. గడిచిన 10 నెలలు ఎన్నోసార్లు ఆయనను విడిచిపెట్టి ఉండొచ్చు, ఎన్నోసార్లు ఆయన మర్చిపోయి ఉండొచ్చు కదా. కానీ యేసయ్య ఒక్కరోజు కూడా నిన్ను విడిచిపెట్టలేదు, ఒక్కరోజు కూడా మనల్ని వదిలేలేదు. ఆయన వదిలేదు కనుకే మరొక నెలలోకి మనం వచ్చాం. మన కళ్ళెదురే మనం చూస్తున్నాం, న్యూస్లో వింటున్నాం. ఎంతోమంది హఠాత్తు మరణాలు, మరి యాక్సిడెంట్లలో చనిపోతున్నారు. మనం ఏదో గొప్పవారం అని కాదు, చనిపోయిన వారి కంటే నీతిమంతులం అని కూడా కాదు. ఈరోజు మనం బ్రతుకున్నామంటే యేసయ్య ప్రేమ, యేసయ్య కృపే అండి. ఆయన కృపను మనకిచ్చాడు. కారణం ఏంటంటే మన పట్ల ఆయన కొన్ని ఉద్దేశాలు నెరవేర్చాలని ఆయన ఆశిస్తున్నాడు.